అమరావతి సిగలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ చేరింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రారంభమైంది. రాజధానిని విజ్ఞాన కేంద్రంగా రూపుదిద్దే క్రమంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తొలిమెట్టని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి కలలో ఇది తొలి సాకారమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా రాజధాని నిర్మించబోతున్న చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోతారని ఎస్ఆర్ఎం వర్సిటీ కులపతి చెప్పారు. రాజధాని అమరావతిలో తొలి ప్రైవేట్ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ వద్ద నిర్మించిన ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. మొదట ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం నమూనాను పరిశీలించిన అనంతరం తరగతి గదులను ప్రారంభించారు. ఎంతో మంది ప్రముఖులు ఈ రోజు మన కార్యక్రమానికి ఇనాగ్రేషన్ సెరమనీకి హాజరవ్వడం జరిగింది. వారందరి సమక్షంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి ప్లేగ్ ఇప్పుడు మనము ఆన్వీల్ చేయబోతున్నాము. అనంతరం ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కులపతి టిఆర్ పచ్చముత్తు మాట్లాడారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు అమరావతిలో విదేశీ విద్యాసంస్థలకు దీటుగానే అమరావతిలో ఎస్ఆర్ఎం వర్సిటీ నిర్మిస్తున్నామని చెప్పారు. చరిత్రలో కొందరే గుర్తుండిపోతారని, అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కోవలోకి వస్తారన్నారు. ఆయన లక్ష్య సాధనలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తొలిమెట్టని అభివర్ణించారు. Here the people appointed for this campus is mostly from foreign countries, including vice chancellors, registrars, and other countries. Therefore, the quality will be as you expected. Probably in a short period of 150 days, we have started constructing 7 lakh square feet, out of which 3 lakh square feet already completed. That is sufficient to start for this year. Sir, another very important thing I want to tell you, everybody is not given this opportunity to establish a capital. For example, Shahjahan built Taj Mahal. Still he is remembered. You developed Hyderabad, but time made you to establish your own city. So your destiny is to develop the city, establish city. Yes, Shahjahan is spoken for Taj Mahal. You will also be spoken for the establishment and the creation of this great capital city, Amaravati. ఎస్ఆర్ఎం వర్సిటీ యాజమాన్యాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభినందించారు. అనుకున్న సమయంలో అత్యంత వేగంగా నిర్మించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యోగ, ఉపాధి కల్పించే రాజధానిగా సీఎం నిర్మిస్తున్నారని, ఆ స్వప్నంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తొలి సాకారమన్నారు. మంది విద్యార్థులు తమిళనాడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బయట వాళ్ళు ఉన్నారు. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ తమిళనాడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో దట్ బీయింగ్ ద కేస్, వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ నుంచి, అలాగే చైనా నుంచి కూడా అక్కడ విద్యార్థులు వచ్చున్నారు. రాబోయే రోజుల్లో అదేవిధంగా విదేశాల నుంచి, దేశాల నుంచి కూడా మన ప్రాంతానికి కూడా వచ్చి ఇక్కడ విద్యార్థులు చదువుకుంటారు. తద్వారా తమ భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకుంటారని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తమిళనాడు విద్యారంగంలో చాలా ముందుకు వెళ్ళిపోయాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడిప్పుడే ముందుకు వెళుతూ ఉంది. మన అందరికి కూడా ఈ కృషిని మరింత వేగవంతం చేయడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ముందు చూపుతో ముఖ్యమంత్రి గారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి, అలాగే అమృత్ యూనివర్సిటీకి, అలాగే విఐటికి, అలాగే శెట్టి గారి యొక్క ఇన్స్టిట్యూషన్స్కి, ఇలా అనేక విద్యా సంస్థలను ముఖ్యమంత్రి ముందు చూపుతో ప్రోత్సహించబోతుందో భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం, యువతరం కోసం, నవతరం కోసం ఈ యొక్క ప్రణాళికను సిద్ధం చేయబోతుందో చాలా అభినందనీయం. ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ శ్రీ చంద్రబాబు నాయుడు ఫర్ కమింగ్ ఫార్వర్డ్ టు గివ్ ల్యాండ్ టు ఆల్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. నెంబర్ 1 ప్రిఫరెన్స్ ఎడ్యుకేషన్. అమరావతిని ప్రపంచంలోని మేటి 5 నగరాల్లో ఒకటిగా నిర్మిస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఎస్ఆర్ఎం వర్సిటీ 50,000 మంది విద్యార్థుల నిలయం కానుందని సీఎం తెలిపారు. రాజధానిని నాలెడ్జ్ హబ్ గా మార్చాలన్న లక్ష్యంలో ఎస్ఆర్ఎం మొదటి మెట్టని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విభజన చట్టంలో పేర్కొన్నటువంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా పని ప్రారంభమవుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ యూనివర్సిటీకి మనం ఎక్కువ అవకాశం ఇచ్చాం. ఇక్కడే మీరు చూస్తే ఈరోజు ఎస్ఆర్ఎం మొదటి యూనివర్సిటీ, ఆగస్టులో మళ్ళీ విట్టు కూడా మనం ఫౌండేషన్ వేస్తున్నాం, ఇనాగరేషన్ చేస్తున్నాం.
అదే మరి అమృత్కి ఇక్కడ ఫౌండేషన్ వేసుకుంటున్నాం. అనేక ఫౌండేషన్లు కానీ ఇనాగరేషన్లు కానీ 1 by 1 జరిగే పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఒక నాలెడ్జ్ స్టేట్గా తయారు కావాలి, ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు కావాలి. పిల్లల్లో చదువు మీద శ్రద్ధ పెరగాలి. తల్లిదండ్రులు మీరు కూడా సహకరించాలి. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు ప్రపంచం అంతా రాణించే పరిస్థితికి వచ్చాం. భవిష్యత్తులో నేను ఆలోచించేది ఒక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, ఒక మనిషిగా ఉండడానికి, విలువలతో ముందుకు పోవడానికి ఎలాంటి ఎడ్యుకేషన్ అవసరమో ఆ ఎడ్యుకేషన్కి ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఒక స్థావరంగా తయారు కావాలి. ఆగస్టు 7 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఎస్ఆర్ఎం వర్సిటీ వైస్ ఛాన్సలర్ తెలిపారు.